హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మరో జంప్ తీసుకోబోతుందా అంటే అవుననే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తున్నారు. అలాగే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏ ఏరియాల్లో ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, ఎక్కడ పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో భారీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా హైదరాబాద్లో ఎంఎంటీఎస్ విస్తరణకు కేంద్రం పెద్ద ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల అవుట్స్కట్స్ ఏరియాకి భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాలు ఫ్యూచర్ రెసిడెన్షియల్ హాట్స్పాట్స్గా మారవచ్చు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు సిటీ ట్రాఫిక్ నుంచి బయటపడాలని చూస్తున్నారు. కానీ సిటీకి కనెక్టివిటీ మాత్రం కావాల్సిందే. అక్కడే ఎంఎంటీఎస్ మరియు కొత్త రోడ్ ప్రాజెక్ట్స్ గేమ్ చేంజర్ అవుతున్నాయి. ఇక నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ చుట్టూ 4 లేన్ల రోడ్లు, హైవే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో ఏమవుతుందంటే ఇప్పటి వరకు విలేజెస్లా కనిపించిన ప్రాంతాలు కొన్ని సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ జోన్స్గా మారిపోవచ్చు. ప్రస్తుతం గజానికి 20,000 ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో 40,000, 50,000 దాటినా ఆశ్చర్యం లేదు అని చాలామంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు హైవే బెల్ట్, షాద్నగర్ సైడ్, ఎయిర్పోర్ట్ కారిడార్ ప్రాంతాల్లో డెవలపర్స్ ఇప్పటికే ల్యాండ్ బ్యాంకింగ్ మొదలుపెట్టారు. ఇక మరో కీలక విషయం, వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రారంభం కాబోతోంది. ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదు, వేలాది ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, సపోర్టింగ్ బిజినెసెస్ రావచ్చు. దీంతో హైదరాబాద్ నుంచి వరంగల్ కారిడార్ వరకు డెవలప్మెంట్ స్పీడ్గా పెరిగే అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఎయిమ్స్ బీబీనగర్ ఎక్స్పాన్షన్ వల్ల ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్స్, రెంటల్స్, హాస్టల్స్కి డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మరో లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఓఆర్ఆర్ బయట ప్రాంతాలపై ఇన్వెస్టర్స్ ఫోకస్ బాగా పెరుగుతోంది. కాబట్టి ఫ్యూచర్ గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళు కనెక్టివిటీ ఉన్న అవుట్స్కట్స్ ఏరియాని క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం వచ్చింది. మీరు ఏ ఏరియా ఫ్యూచర్లో బూమ్ అవుతుందని భావిస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా 3TV రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.